ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చారు కదా. ఇది మే 30 నా బర్త్డే అయితే ఉంటుంది. దాని మీద ఒక వీడియో తీసిన బర్త్డే వీడియో. ఎలా ఉందని కామెంట్ ఇచ్చింది. చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చూపిస్తా వీడియో ఎలా ఉందనేసి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ తీసుకోండి. అండ్ బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఈ వీడియో చేసుకుని బర్త్డే వీడియో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను కాపరేట్ ఇష్యూ ఎక్కువ నోడ్లు అయితే పెట్టాను. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో ఫుల్ సంగతి అయితే పోస్ట్ చేశాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ వీడియో తీసుకోవచ్చు. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇది నా మే 13కి నా బర్త్డే అయితే ఉంది. దాని మీద అయితే ఒక వీడియో తీసాను. అండ్ నా సబ్స్క్రైబర్ కూడా పంపారు, బ్రో మీకు ఈ బర్త్డే వీడియో చేసేయండి. బట్ అది మీ బర్త్డేకి చేసేయండి. బట్ నాది మే 13కి అయితే బర్త్డే ఉంది. దాని మీద అయితే తీసాను. చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చాలా బాగుంటుంది. ఇప్పుడు నచ్చితే మాత్రం చిన్న ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంత అవసరం, ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ మాత్రం లాస్ట్ వరకు అయితే చూస్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కామెంట్ చేయండి, మీకు ప్రాజెక్ట్ లింక్ సెండ్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఆలస్యంగా ఎడిటింగ్ స్టార్ట్ అవుతారండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత మీరు అలర్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, మీరు ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ నేను అది చెప్పాను కదా మే 30. తర్వాత ఇక్కడ టు గో అండ్ తర్వాత ఇక్కడ నా నేము అండ్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడైంది కదా, సేమ్ ఇదే తరే ఉంది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మీ డేట్ అండ్ మీ మంత్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టు గో అంటే ఇది నో ప్రాబ్లం, ఇది ఉంటే ఉన్నాయిలే. అండ్ ఇది కూడా అండ్ ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేసాను. అంటే మీరు ఎవరు బర్త్డే వీడియో చేయనుకో వాళ్ళకు నేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ డేస్ తర్వాత బర్త్డే, ఇది నో ప్రాబ్లం. దీని తర్వాత ఇక్కడ 3 ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్లో మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి. అది ఎలా చెప్తుంది చూసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ వేసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నేను కొన్ని ఫోటోలు యాడ్ పెట్టాను. బట్ అది ఎక్కడ ఉందో నాకు డౌట్ లేదు. ఆ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇలా మీరు ఫోటో యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇమేజ్ వేసి సేమ్ ఇమేజ్ వేసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి అండ్ మీడియంకి వెళ్తే మీ యొక్క ఫోటోని యాడ్ చేసుకొని 3 ఇమేజ్కి యాడ్ చేసిన తర్వాత మీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తీసుకోండి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత పైన సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ కూడా దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోతో ముందు కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.